హాయ్! మనం ప్రీవియస్‌గా ఎస్ఏపీ లాగాన్ ప్యాడ్ గురించి తెలుసుకున్నాం గదా! సో, ఈరోజు వాట్ ఈస్ ఎస్ఏపీ ఈసీసీ అండ్ ఎస్ఏపీ బీడబ్ల్యూ అనేది చూద్దాం. సో, ఈరోజైతే ఓన్లీ ఎస్ఏపీ ఈసీసీలో కస్టమైజ్డ్ టేబుల్ ఎట్లా క్రియేట్ చేద్దాం అది మాత్రం చూద్దాం. సో, ముందుగా సో, వాట్ ఈస్ ఎస్ఏపీ ఈసీసీ అనేది చూద్దాం. ఓకే. సరే నేనొచ్చి సో వాట్ ఈస్ ఎస్ఏపి ఈసీసీ? సో అందరికి తెలుసు. ఫస్ట్ వీటి ఫుల్ ఫామ్స్ తెలుసుకుందాం. ఎస్ఏపి అంటే తెలుసు, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాం. సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. ఏంటంటే ఎస్ ఫర్ సిస్టమ్స్, ఏ ఫర్ అప్లికేషన్స్ అండ్ పి ఫర్ ప్రోడక్ట్. ఓకే, డేటా ఇన్ ప్రాసెసింగ్. సో అలాగే ఈసీసీకి కూడా సింగిల్ లెటర్ అయితే ఒక మీనింగ్ ఉంది. ఓకే, ఈ ఫర్ ఈఆర్పి, సి ఫర్ సెంట్రల్ అండ్ సి ఫర్ కాంపోనెంట్. సో ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ చేసేటప్పుడు, అంటే ప్రీవియస్ గా చిన్న బిజినెస్ అయితే ప్రొప్రైటర్ ఉంటాడు. సో తనే అన్ని థింగ్స్ అనేవి ఆర్గనైజ్ చేసుకుంటాడు. అలా కాకుండా కొద్దిగా పెద్ద కంపెనీ ఉంది, ఒకవేళ మీ కంపెనీ ఒక 10 to 15 ఎకర్స్ లో ఉంది. సో అప్పుడు మీరు ఎలా చేస్తారు? ఒక్కొక్క డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో దానికి ఇన్ఛార్జెస్ ఉంటారు, దానికి మేనేజర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మ్మ్, ఒకటి ఏదైనా ప్రోడక్ట్ మేకింగ్ ఉన్నది తీసుకుందాం బిజినెస్. సో దాంట్లో సేల్స్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫినాన్స్ చేసే వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ ఉంటారు, ఓకే, డెలివరీ చేసే వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ ఉంటారు. ఇక హ్మ్. ఏమంటారు? ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో, అదే విధంగా ఇప్పుడు వాళ్ళేవైనా వాల్యూస్ అనేవి గాని, లేదంటే వాళ్ళు అక్కడ వచ్చిన వాటిని రాసుకొని ప్రీవియస్‌గా బుక్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. లైక్ బుక్స్‌లలో చేసేవాళ్ళు. ఈ కంప్యూటర్స్ లైక్ డిజిటలైజేషన్ కాకముందు. సో, అదేమైతుందంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. మనము అంతా అనలైజ్ చేసి మనకి ఈ క్వార్టర్ లేదా ఈ మంత్‌కి ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? అనేది మనం చెప్పాలంటే ఎక్కువ టైం పడుతున్నాయి. సో, ఎప్పుడైతే ఈ ఎస్ఏపీ అనేవాళ్ళు ఈ ఎస్ఏపీని తేవడం వల్ల సో, ఈజీ అయిపోతుంది. థింగ్ ఏందంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. ఆ డిపార్ట్మెంట్స్ డేటా అనేది డిజిటల్‌గా ఈసీసీలో ఈజీగా గెట్ చేసుకోవచ్చు. సో, మెయిన్‌గా ఈ ఏసీసీ ఎందుకంటే ఒక బిజినెస్‌లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్‌ని దాన్ని ఇక్కడ మనము కొద్దిగా ప్రొఫెషనల్‌గా మాడ్యూల్స్ అంటాం. ఓకే. సో, ఆ డిపార్ట్మెంట్‌ని సింపుల్‌గా డేటా గెట్ చేసుకోవచ్చు ఈసీసీ వాడి. ఓకే. సో, మనం సింపుల్‌గా చెప్పాలంటే ఈసీసీ కెన్ హావ్ డిఫరెంట్ మాడ్యూల్స్ డేటా అట్ వన్ ప్లేస్. ఈ ఈసీసీలో మనం ఈజీగా ఒకసారి పెట్టుకొస్తే ఈజీగా గెట్ చేయొచ్చు. ఓకే. సో, నెక్స్ట్ మనకి డేటా ఉంటే సరిపోతుందా? వాటిపైన మనము ఆ డేటా పైన మనము అనాలిసిస్ చేయాలి. సో, దానికోసం ఈ ఈసీసీ అనేది మనకంత యూజ్ కాదు. సో, అప్పుడు మనకి బీడబ్ల్యూ అనేది వస్తుంది. ఓకే. అప్పుడు వాట్ ఈస్ ఎస్ఏపి బీడబ్ల్యూ? జనరల్‌గా బీడబ్ల్యూ అంటే ఏంది? వాటి తెలుసుకుందాం. బీడబ్ల్యూ అంటే బిజినెస్ వేర్‌హౌస్. ఒక బిజినెస్‌కి రిలేటెడ్ కావడమైన వస్తువులను మనం ఒకసారి పెట్టుకున్నాం, దాన్ని వేరే సొంతం కదా. సో, అలాగని ఇక్కడ కూడా వాళ్ళు సింపుల్‌గా రిలేట్ అయ్యేట్లాగానే పెట్టారు. మెన్షనింగ్ చేశారు నేమింగ్ కూడా. సో, రిలేట్ అయిన డేటా అంతా ఈ బీడబ్ల్యూలోకి తెచ్చేస్తాం. ఇక్కడ తెచ్చి ఏం చేస్తాము? ఎస్ఏబి బీడబ్ల్యూలో డేటాని ఇక్కడ కూడా స్టోర్ చేసుకుంటాం. ఓకే. డేటాని స్టోర్ చేస్తాము. ఇక దానిపైన అనాలిసిస్ చేసుకుంటాం. సింపుల్‌గా మనకు కావాల్సిన విధంగా అనలైజ్ చేసి మళ్ళా అక్కడి నుంచి మనకి ఒక్కొక్కసారి కాంప్లెక్స్ ఉంటది. అది మనకు అర్థం కాదు. అప్పుడేం చేయాలంటే క్వెరీస్ రాస్తాం. నాకు ఇలాంటి ఇప్పుడు ఎస్‌క్యూఎల్ ఉంటది కదా. అక్కడ మనం క్వెరీస్ రాస్తాము. ఆ విధంగా క్వెరీస్ రాస్తాము. దానికి బిఎక్స్ క్వెరీ వాడతాం.
ఓకే. ఇక్కడ మెయిన్‌గా మనం అనలైజ్ చేస్తాం. సో, ప్రెజెంట్ అందుకే ఇది చాలా పాపులర్ ప్రెజెంట్. సో, ఈసీసీ అనేది ఏమైందంటే ఎస్ఏపీ వాళ్ళు మెయిన్ ఉంటారు కదా! వాళ్ళు 2027 వరకే నేను సపోర్ట్ ఇస్తాము. తరువాత ఇవ్వము అంటున్నారు. సో, అప్పుడేమైతే ఇది లెగసీకి పోతది. లెగసీకి పోతే ఏమైనా కొన్ని కంపెనీలు వాడొచ్చు. కొన్ని సో, ఈ ఈసీసీ అనేది జస్ట్ మనకి ఇది వస్తే మిగతాయన్నీ మనకు అండర్‌స్టాండ్ అయిపోతాయి. ఓకే. సో, ఇప్పుడు మనము ఈ ఈసీసీకి అప్‌డేట్ వర్షన్ వచ్చి ఎస్ ఎస్/4 హనా. సో, ఇంగా ఇప్పుడొచ్చే మ్యాథ్స్ అంతా ఎస్/4 హనాతోనే ఉంది. ఓకే. ఇది అప్‌డేట్ వర్షన్ 2027 వరకు దీనికి ఈ ఈసీసీకి సపోర్ట్ ఇస్తామంటున్నారు. తర్వాత ఇవ్వమంటున్నారు. సో, ఎస్ఏపీ 4 హనా గూడా మనకి ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్. ఇది ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ వస్తుంది. యూజ్ చేస్తున్నారు గూడా. ఓకే. సో, మనము ఈ ఎస్ఏపీ బీడబ్ల్యూలో కొన్ని టర్మ్స్ ఉన్నాయి. అయి మనం తెలుసుకోవాలి. అది డేటా సోర్స్. ఇవి జస్ట్ టర్మ్స్ చెప్తున్నా. ఈరోజు ఓన్లీ ఎస్ఏపీ ఈసీసీనే చూద్దాం. నెక్స్ట్ వీడియోస్‌లో అలా ఎస్ఏపీ బీడబ్ల్యూలో ఈ టర్మ్స్ చూద్దాం. ఓకే. డేటా సోర్స్ తర్వాత డేటా ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే. క్యాప్స్ రావట్లేదు. ఓకే. డేటా ట్రాన్స్ఫర్మేషన్స్, డేటా స్టోర్ ఆబ్జెక్ట్స్, వీటిని డిఎస్ఓస్ అంటాం. ఇన్ఫో క్యూబ్స్, బక్స్బెరీ, మల్టీ ప్రొవైడర్స్, ఇన్ఫోసెట్, ఇక టూల్స్. ఈ బక్స్బెరీ అనేది ఒక టూల్. ఇక ఏ అనాలిసిస్ ఆఫీస్ ఎక్సెల్ లోనే ఉంటుంది ఇది. ఓకే. అనాలిసిస్ ఆఫీస్. సో, ఇది ఈసీసీ అంటే ఏంటి? అదే ఎస్ఏపీ బీడబ్ల్యూ ఏంటి? ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈరోజు ఓన్లీ ఈసీసీ పైనే చూస్తున్నాం. ఓకే. సో, మీకు అర్థమవుతుంది కదా! వాట్ ఈస్ ఎస్ఏపీ ఈసీసీ అంటే ఒక బిజినెస్ లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ లో ఉన్న డేటాని ఇక్కడ ఉంటది. మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. లేదా అక్కడ ఉంటది. అక్కడి నుంచి మనం అక్కడ అనాలిసిస్ చేయలేం ఈ ఈసీసీలో. సో, ఆ నుంచి మనం బీడబ్ల్యూకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో, డీడబ్ల్యూకి ట్రాన్స్‌ఫర్ చేసి ఇక్కడ మనం మళ్ళా డేటా స్టోర్ చేసుకోవడమా, లేకపోతే మళ్ళీ అనలైజ్ చేసేటప్పుడు ఒకవేళ ఎక్కడైనా డేటా లాస్ అయిందనుకో మళ్ళీ ఈసీసీకెళ్ళి తెచ్చుకోకుండా ఇక్కడ మనం ఒకసారి స్టోర్ చేసుకొని, సో, మనకు అవసరమైనప్పుడల్లా డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకే. దానిపైన అనలైసిస్ చేస్తాం. సో, ఇది ఎస్ఏపీ బీడబ్ల్యూ అండ్ ఎస్ఏపీ ఈసీసీ. సో, ఈరోజు ఈసీసీలో ఏ విధంగా కస్టమైజ్డ్ టేబుల్ అనేది క్రియేట్ చేద్దామో చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ లాగిన్ ప్యాడ్‌కెళ్ళాలి. సో, ఈసీసీ కదా! సో, ఈసీసీ క్రెడెన్షియల్స్. ఇట్లా ప్రతి సిస్టమ్‌కి నువ్వు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇయ్యాల్సి వస్తది. ఓకే. వెల్కమ్. సో, చూస్తున్నావు కదా ఈ వర్క్ స్పేస్. ఇక్కడ మీకు కానొస్తుంది కదా! దీన్ని కమాండ్ లైన్ అంటాము. సో, ఇక్కడ మనం టీ కోడ్స్ వాడతాం. టీ కోడ్స్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్. ఒకవేళ నీకు ఎప్పుడన్నా ఇలా ఉందనుకో, కమాండ్ లేదని అనుకోవద్దు. జస్ట్ ఈ బటన్ పైన క్లిక్ చేసినావు ఓపెన్ కమాండ్ లైన్ నీకు టీ కోడ్స్ ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే నువ్వు చెయ్యొచ్చు. సో, మదర్ ఆఫ్ టీ కోడ్ అనేది ఒకటి ఉంది. ఇది మెయిన్ స్టార్టింగ్ పేజ్ కాబట్టి నేను ఎటువంటి స్లాష్ అని గాని, స్లాష్ ఓ గాని ఏం అవసరం లేదు. RSA1 ఇది బాగా అబ్జర్వ్ చేయాలి. సో, RSA1 ఇస్తానే ఇక్కడ నాకేమొచ్చింది సో, మనము ఈ ఏమంటారు మదర్ ఆఫ్ టీ కోడ్ అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌పుట్ ప్రొవైడర్స్. సో, ఇన్‌పుట్ ప్రొవైడర్, ఇన్ఫో ఆబ్జెక్ట్స్, ఇన్ఫో సోర్సెస్, డేటా సోర్సెస్, సోర్స్ సిస్టమ్, ఓపెన్ అప్ డెస్టినేషన్, ప్లానింగ్ సీక్వెన్స్, ప్రాసెసింగ్ సెట్. సో, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌పుట్ ప్రొవైడర్స్ ఈ పేజ్‌లో మేము ఇక్కడ మన ఇన్ఫో ఏరియాలో ఏమన్నా మన ప్రీవియస్‌గా చేస్తే ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ మనం ఏం చేస్తున్నామంటే ఒక కస్టమైజ్డ్ టేబుల్ అనేది మనమే క్రియేట్ చేస్తున్నాం ఈసీసీలో. ఓకే. సో, ఈ టేబుల్‌ని మనం మళ్ళా బీడబ్ల్యూకి తీసుకెళ్ళి అక్కడ అనాలిసిస్ చూద్దాము. సో, జస్ట్ ఈరోజు ఈసీసీలో మాత్రమే చూద్దాం. సో, ఇట్లా వచ్చింది. నేను ఆల్రెడీ చెప్పినా ఇది ఫస్ట్ పేజ్ కాదు. ఇది తర్వాత టీ కోడ్ 1. ఇప్పుడు నేనేం చేస్తున్నాను
ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే మనము SE11 చూడాలన్నా క్రియేట్ చేయాలన్నా SE11 లేదా SE16 వాడచ్చు. సో నేను డైరెక్ట్ ఇక్కడ /n కానీ /e కూడా ఓ కానీ ఇవ్వకుండా డైరెక్ట్ ఈ కోడ్ ఎంటర్ చేస్తాను. ఏమైతుంది ఇది తీసుకోదు. స్టార్టింగ్ పేజ్ కాబట్టి బాగా అప్డేట్ ఉంది. SE11 ఇచ్చినట్టు ఎంటర్ పోలే కదా. ఇప్పుడు /n SE11 ఇప్పుడు చూడు. సో చేంజ్ అవుతుంది కదా పేజ్. సో ఇది ఇంపార్టెంట్. ఎప్పుడైనా స్టార్టింగ్ పేజ్ కాకుండా నెక్స్ట్ పేజ్కి వచ్చినప్పుడు నువ్వు /n కానీ /o కానీ ఈ రెండు వాడటం మర్చిపోకూడదు. అది చేయకపోతే నీకు అట్టే ఈ కోడ్ అనేది రాదు. /o ఇస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్తావు. ఇప్పుడు SE11 ఉంది ఆల్రెడీ. సో ఇది SE11 అని నువ్వెలా చెప్తున్నావు అని నీకు డౌట్ వచ్చింది అనుకో. సో ఇక్కడ ఉంది కదా దీంట్లో క్లిక్ చేయి. సో ఇక్కడ నువ్వు ట్రాన్సాక్షన్ కోడ్ SE11 ఓకే నువ్వు ఇది వాడు. ఇప్పుడు అదే నేను /o SE11 ఇస్తా. ఏమవుతుంది ఇంకొక విండో ఓపెన్ అవుతుంది సేమ్ ఇదే. ఓకే సో దీనికి డిఫరెంట్. మళ్ళా ఇక్కడ నువ్వు కాంట్ ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చేసిన టేబుల్ మళ్ళీ ఇక్కడ క్రియేట్ ట్రై చేయాలంటే రాదు. ఆల్రెడీ ఎగ్జిట్ వస్తుంది. ఓకే సో ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కస్టమైజ్డ్ వస్తుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, ఇచ్చిన టేబుల్ కానీ ఏదైనా కానీ కస్టమైజ్డ్ అంటే స్టార్టింగ్ లో నంబర్స్ ఉండవు, ఆల్ఫాబెట్స్ ఉంటాయి. కానీ సిస్టమ్ కొన్ని డిఫాల్ట్ టేబుల్స్ ఉంటాయి. సో అవి ఎలా వస్తాయంటే నంబర్స్ 0 కానీ 2 కానీ అలా ఉంటాయి. ఓకే సో ఓకే ఒక డిఫాల్ట్ ది చూద్దాం. సో అది ఎలా అంటే 2LIS _11 VAHDR. ఇది ఒక డిఫాల్ట్ సేల్స్ రిలేటెడ్ ట్రిబుల్. ఓకే డస్ నాట్. సో ఇది లేదంటున్నారు ECCలో. ఓకే నువ్వు ఏమైనా డెలీట్ చేస్తుంటాను. సో ఇదైతే డిఫాల్ట్. ఓకే డిఫాల్ట్ టేబుల్స్ ఇస్తారా. VBAC చూద్దాం. VBAC కూడా డిస్ప్లే కూడా. సో చూస్తున్నావు కదా ఇప్పుడు కంటెంట్ లేవు. ఇది టేబుల్ అని నువ్వు అంటే సో ఇక్కడ నీకు ఫీల్డ్స్ కానీ వస్తున్నాయి కదా. సో డేటా టైప్స్ కదా. సో ఈ విధంగా మనం టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవాల్సింది. ఇంకా థింగ్ ఏంటంటే సో నువ్వు క్రియేట్ చేసేటప్పుడు ముందే ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ టైం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు నీకు తెలియాలి నీ బిజినెస్ పర్పస్ ఏంటి లేదంటే నేను. సో నేను ఏం చేస్తున్నానంటే మెటీరియల్ టేబుల్ క్రియేట్ చేస్తాను. ఇది కస్టమైజ్. ఓకే సో దీంట్లో నేను ఫీల్డ్స్ తీసుకుంటానా. మెటీరియల్ ఐడి, మెటీరియల్ నేమ్, మెటీరియల్ ప్రైస్. తక్కువే తీసుకుంది 4 కాలమ్స్. మెటీరియల్ స్పేస్ ఇచ్చేదానికన్నా ఐకాన్స్ వాడండి. ఐకాన్ అండర్స్కోర్ వాడండి. స్పేస్ ఇస్తే అది ఇష్యూ వస్తుంది. స్పేస్ ఇస్తున్నా అని చూడండి. టైప్ ప్రైస్ టైప్. సో ఈ 4 నేను తీసుకుంటాను. ఓకే సో ఇది టేబుల్ కాదా అని మీకు డౌట్ వచ్చినప్పుడు కంటెంట్స్ ఉంటాయి. కంటెంట్స్ లైక్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎంట్రీస్. దీంట్లో ఎంట్రీస్ ఉన్నాయి. 15,000 డేటా రికార్డ్స్ ఉన్నాయి. అవి చూడాలంటే సో ఎగ్జిక్యూటివ్ ఉంది. ఎగ్జిక్యూటివ్ సో మీరు చూసిన సేల్స్ డాక్యుమెంట్, దాని క్లయింట్ క్రియేటెడ్. సో ఇది టేబుల్, ఒక టేబుల్. ఇది నేను ఓపెన్ చేసిన టేబుల్ అనేది ఇది బ్యాక్. సో నాకు బ్యాక్ వస్తుంది. సో బ్యాక్ రావాలన్నప్పుడు ఇది గ్రీన్ది కానీ సో ఇది దీని నుంచి బయటకు వచ్చేస్తుంది. బ్యాక్ రావడం ఎగ్జిట్ అనేది. సో చూసావు కదా సేమ్ కాన్సెప్ట్. మనకి టీ కోడ్కి రాలా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే /n సేమ్ కస్టమైజ్డ్ టేబుల్ క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, అవి ఫ్రీ డిఫైన్డ్. ఇవి బ్యాక్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్. మ్యాథ్స్ జెడ్ మనం కస్టమైజ్ చేసేటప్పుడు మ్యాథ్స్ జెడ్ ఇలాంటివే వాడుతుంటే సో జెడ్ టేబుల్ _empty మెటీరియల్ అన్నట్టుగా మనం క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ మీకు బటన్స్ కానొస్తున్నాయి కదా, డిస్ప్లే, చేంజ్, క్రియేట్. సో ఏవైనా వాచ్ చేసి క్రియేట్ బటన్ అంటే క్రియేట్ అవుతుంది. లేదనుకుంటే డిక్షనరీ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇప్పుడన్న బటన్స్ ప్రాపర్ గా స్క్రీన్ లేదా ఇష్యూ వచ్చినప్పుడు వెళ్తే క్రియేట్, చేంజ్ బటన్ సేమ్ ఇవే.
నువ్వు వీడు క్రియేట్ కొట్టినా క్రియేట్ అవుతుంది. వీడు క్రియేట్ కొట్టినా క్రియేట్ అవుతుంది. సో, మనం వీడు క్రియేట్ కొట్టాం. నిజంగా డిస్‌ప్లే కొట్టినప్పుడు డిస్‌ప్లే కొట్టిందేమో సో, అందుకు ఇక్కడ ఒకసారి చూపిస్తుంది. క్రియేట్ అండ్ క్రియేట్ అంటాం. సో, మనం ఇచ్చిన కస్టమ్ టేబుల్. ఓకే. సో, డెలివరీ అండ్ మెయింటెనెన్స్. దీన్ని టేబుల్ యొక్క డెలివరీ క్లాస్ ఏంటని. సో, మనం ఏం క్రియేట్ చేద్దాం అనుకున్నాం. సో, మీకు డేటా టైప్స్ కూడా 2 టైప్స్ ఉంటాయి. ఆ డేటా టైప్స్ అంటే ఫీల్డ్ ఆ డేటా టైప్స్ కాదు. అంటే ఈ డేటా అనేది 2 విధాలుగా ఉంటాయి. ఒకటి మాస్టర్ డేటా, ఇంకోటి ట్రాన్సాక్షన్ డేటా. సో, ఇక్కడ డెలివరీ క్లాస్ ఉంటది. మళ్ళా హ్మ్. అక్కడ మళ్ళీ మనకి ఇంకొక క్లాస్ ఉంటది. ఓకే. సో, ఎక్కడ అంటే మనము యాక్టివేట్ చేసేటప్పుడు. సో, ఈ డెలివరీ క్లాస్ మనం ఏం చేస్తున్నాం ప్రెజెంట్ బోత్ మాస్టర్ అండ్ ట్రాన్సాక్షన్ అన్నట్టుగా చూసుకోవాలి. నీకు తెలీదు ఈ డెలివరీ క్లాస్ అని. సో, జస్ట్ దీనిపైన క్లిక్ చేయి. సో, ఇక్కడ చూస్తున్నాం కదా! అప్లికేషన్ టేబుల్, మాస్టర్ అండ్ ట్రాన్సాక్షన్. సో, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాం. రిమైనింగ్ నేనేం చేయట్లేదు సెలెక్ట్ చేస్తాను. సెకండ్ థింగ్ మనం ఇప్పుడు క్రియేట్ చేసిన టేబుల్‌ని ఫ్యూచర్‌లో అంటే మనం మాన్యువల్‌గా డేటాని రికార్డ్స్‌ని ఎంటర్ చేస్తాం కదా! సో, అవి మెయింటైన్ చేయాలనుకుంటే అదే చేంజ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఇలా ఇస్తే మనకి అవ్వదు. రిస్ట్రిక్షన్స్ ఇవ్వకూడదు. సో, ఏం చేయాలి డిస్‌ప్లే అండ్ మెయింటెనెన్స్ ఉంది కదా! అలౌడ్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయాలి. సో, ఇంకోటి ఏం రాస్తుంది ఫిల్ ఆల్ రిక్వైర్డ్. ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా! అది పక్కా ఇవ్వాలి. ఇక్కడ ఏమిస్తున్నామంటే నేను మెటీరియల్ డేటా ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను ఫీల్డ్స్‌లోకి వెళ్తాను. ఫీల్డ్స్ ఏమేమి తీసుకుంటామని చెప్పినాము? మెటీరియల్ ఐడి, మెటీరియల్ నేమ్, మెటీరియల్ ప్రైస్, మెటీరియల్ టైప్. సో, అయ్యే తీసుకుంటాం. ఇక్కడ కూడా చూడు మెన్షన్ చేయి. క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాలి. ఎంఈ సో, నేను ఆల్రెడీ ముందే టైప్ చేసి పెట్టింది. సో, అయ్యే తీసుకుంటాను అంతే. మెటీరియల్ ఐడి, మెటీరియల్ నేమ్, మెటీరియల్ ప్రైస్ నువ్వు టైప్ చేయొచ్చు. ఇప్పుడు అన్ని స్మాల్ లెటర్స్ టైప్ చేస్తున్నావు కదా! తర్వాత చూడు అవి క్యాపిటల్ లెటర్స్ పోతాయి. సో, ఈ డేటా ఎలిమెంట్ అది. ఇప్పుడు వీటికి మనం డేటా టైప్స్ ఇవ్వాలి. మనం ఇప్పుడు ఏమైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకునేటప్పుడు ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తున్నాం అంటే అప్పుడు మనం దాని డేటా టైప్ మెన్షన్ చేయాలి కదా! సో, ఆ డేటా టైప్‌ని